నమస్తే, నా పేరు మేఘశ్యామ్. మీరు చూస్తున్నారు శ్రీశైలం తన నా ప్రతి యాత్ర యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనము తెలంగాణ అమర్నాథ్ యాత్రగా చెప్పబడుతున్నటువంటి సలేశ్వరం యాత్రకైతే బయలుదేరామండి. ఈ యాత్ర చాలా సాహసోపేతమైనటువంటి యాత్ర. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయినటువంటి నల్లమల్ల దట్టమైన అడవిలో ఉంటుందండి. ఈ యాత్ర చాలా అద్భుతంగా ఉండబోతుంది. చాలా కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలతోని జరగబోయేటువంటి యాత్రనండి. చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. సలేశ్వరం జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి వచ్చేటువంటి వాళ్ళు మరీ ఘోరంగా ట్రెక్కింగ్ చాలా ఘోరంగా అయితే ఉన్నట్టుందండి. పోయినటువంటి వాళ్ళు రిటర్న్ వస్తుంటే వాళ్ళని చూస్తూ ఉంటే మరి దుమ్ము కొట్టుకొని చాలా టూ మచ్గా అయితే ఉన్నారండి. పదండి మనము వెళ్ళి చూద్దాం. అదే సరా కనిపిస్తుంది. స్టార్టింగ్ పాయింట్ మన్ననూరు విలేజ్ నుంచి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్కి వచ్చే బస్సులో వచ్చేసామండి. ఇక్కడ నుంచి కాలినడకతో వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్ అయితే మరీ దారుణంగా ఉన్నది. 17 కిలోమీటర్లు చాలా దారుణంగానే ఉంది. అదండి స్టార్టింగ్ పాయింట్ మన్ననూరు విలేజ్ నుంచి మెయిన్ పాయింట్ నుంచి 17 కిలోమీటర్లు దాదాపుగా లోపలికైతే వచ్చేసామండి వెహికల్లో. ఇక్కడ నుంచి పూర్తిగా పాదయాత్రతో వెళ్ళాల్సి ఉంటుంది. చాలా రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయండి. దుమ్ము అబ్బో టూ మచ్ ఉంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఇంకా మరి ఎట్లుంటుందో ఏమో మరి చూద్దాం పదండి. వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా దుమ్ముతో నిండిపోయినాయండి. దారి అయితే మరీ టూ మచ్గా వచ్చిన ప్రతి భక్తుడు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది దారి అయితే. సలేశ్వరం వెళ్ళేటువంటి దారిలో శ్రీశైలానికి సంబంధించినటువంటి మౌనస్వామి ఆశ్రమం వారు అన్నదానం ఏర్పాటు చేశారు. ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అయిందండి. లోయలోకి దిగుడే.
వీల్ హ్యాండిక్యాప్డ్ని మోసుకొని పోతున్నారు. మరి టూ మచ్ ఉందండి లోయ. పోనీ అందరూ అట్లా పోయి మనము సలేశ్వరం వెళ్ళేటువంటి దారిలోనే లొకేషన్ చూడండి, అదిరిపోయేటువంటి లోయలు, చాలా భయంకరమైన లోయలండి. సలేశ్వరం యాత్ర ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి వెళ్ళేది ఒక ఎత్తు. ఇక్కడ నుంచి వన్ వేనే, పోవడం ఒకటే దారి, వచ్చేది ఒకటే దారి. చాలా హెవీ క్రౌడ్ ఉంది, అది వెళ్ళాలంటే భయం అవుతుంది కదండి. యాత్రలో భాగంగా కాస్త దూరం వచ్చాక మెట్ల మార్గం అయితే వచ్చింది. మెట్ల మార్గంలోకి వచ్చాక వచ్చినటువంటి ప్రతి భక్తులు కూడా దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటువంటి వాళ్ళు పిల్లలను తీసుకొని వెళ్తే చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి నేను మాటనే అంటున్నాను. మరి జనాలు ఎంత క్రౌడ్ ఉందో ఏమో, అక్కడికి వెళ్ళి చూసేంత వరకు కూడా చెప్పలేము. వీళ్ళు పోయి వచ్చిన వాళ్ళు ఎంత అల్లరి చేసినారో ఏమాట స్నానం చేసేది అంటే. వెహికల్ కదా ట్రాఫిక్ జామ్ అయినట్టు అయినారు. స్వామి అమ్మా, ఓయబ్బా ఇంత నిలువుకి దిగాలి కదా. ఇంకా క్రౌడ్లో ఈ నీళ్ళు పట్టుకురావడానికి పెద్ద యుద్ధమే చేసినట్లు అయింది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దేవునికి వీడియోలు తీయొద్దు.
ఇక్కడ బయట ఉన్నటువంటి లింగమయ్య దర్శనం అయితే అద్భుతంగా అయిందండి. కాళేశ్వరం యాత్రకు లింగమయ్య కాడికి అయితే వచ్చాము. జనాలు చాలా ఎక్కువ క్రౌడ్ చెప్పడానికి లేదండి. అమ్మ బాబు మరీ టూ మచ్ ఉందండి క్రౌడ్ అయితే. చూడండి ఎట్లుందో. గుడి చుట్టూ పోలీసులు కూడా అడ్డం చెప్పలేని పరిస్థితి. కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి నాగుల కట్టనండి. జనాలు ఎక్కువ, చాలా ఎక్కువ ఉంది క్రౌడ్. వచ్చేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా సేఫ్ సైడ్గా రండి. గుడిలోకి వెళ్ళే మార్గం పైన ఉన్నామండి. చాలా బాగుంది ఇక్కడ నుంచి లొకేషన్ అయితే బాగుంది. దర్శనానికి అయితే వచ్చేసాము. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా అయితే కనపడుతుంది. ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్య దర్శనానికి ఎన్నో లోయలు, గుట్టలు, చెట్లు, పుట్టలు దాటి వచ్చేసామండి. చాలా అద్భుతంగా ఉంది. రావాలి ఏంటన్నా కింద కూడా రావాలి పిల్లలు ముందు చాలా ఆడ పిల్లండి ఫోన్ బాబు ఫోన్ బంద్ చేయండి. ఫోన్ బంద్ చేయండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మొత్తానికైతే కాళేశ్వరం యాత్ర కంప్లీట్ అయిందండి. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. సూపర్ ఎక్సలెంట్. ఓం నమ శివాయ. అమర్నాథ్ యాత్రగా చెప్పబడుతున్నటువంటి కాళేశ్వరం యాత్ర కంప్లీట్ అండి. దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఓం నమ శివాయ. ఐ హోప్ నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై శ్రీరామ్. లాఠీ చార్జ్ అవుతుంది రోయ్. చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారండి జనాలు, భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. క్రౌడ్ జరుగుతుంది, తొక్కిసలాట కూడా జరుగుతుందండి. లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు, కంట్రోల్ కావడం లేదు జనాలు.